ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికి శాంతి సమాధాన కలుగునుగాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో వైరల్ అయింది. ఈ యొక్క క్రైస్తవులు మత మార్పు చేస్తున్నారు, మీకు ఎవరిచ్చాడు అధికారము, మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మీకు అధికారం ఇచ్చాడా అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండండి. ఒకప్పుడు అతను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళి గొప్పగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని గొప్పగా చెప్పాడు. మరి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి మేము 20,000 మీకు అమౌంట్ ఇస్తాము క్రిస్టియానిటీకి టూర్కు, మరి గుంటూరులో 2 ఎకరాలు చర్చి కట్టుకోవడానికి ఇస్తాము, మరి ఆయన గొప్పగా ఆ రోజు మాట్లాడినాడు. మరి ఈ రోజేమో ఇలా మాట్లాడుతున్నాడు. అధికారం ఉంటే ఒక రకంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు, అధికారం లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడు. ప్రపంచం మొత్తం డిసెంబర్ 25 జరుపుకునే ఏకైక పండుగ, అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని దేశాల్లో ఈ పండుగ జరుగుతుంది. చిన్న పెద్ద పెద్ద టౌన్స్ లో కూడా ఈ పండుగ చేస్తారు. ఒక పవిత్రమైన భావంతో ఈ పండుగ జరుగుతుంది. మొత్తం యేసు ప్రభు ఒకసారి ఆలోచిస్తే లోక కళ్యాణం కోసం, పాపులు చేసే పాపాలని క్షమించడం కోసం, ప్రక్షాళన చేయడం కోసం మానవ రూపంలో కూడా ఒక సందేశం ఇచ్చాడు. అలాగే మరో నాయకుడైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సింహ హీరో, అతను కూడా ఒకప్పట్లో యేసు గురించి గొప్పగా మాట్లాడినాడు. నాకు యేసు ప్రభు చాలా ఇష్టం, మేరీ మాత చాలా ఇష్టం, మరి నేను నా పార్టీ జనసేన మీకు అండగా ఉంటుందని ఆ రోజు మాట్లాడినాడు. మరి తర్వాత అతను చాలా మంది క్రిస్టియానిటీ మత మార్పిడి చేస్తున్నారు, ఈ అధికారం మీకు ఎవరు ఇచ్చారు, మరి ఆయన మరో హీనంగా ఘోరంగా మాట్లాడినాడు. చూశారా, మనిషి ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు. మనిషి రకరకాలు మాట్లాడుతున్నారు. పదవి ఉన్న ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈ నాయకులు, పదవి లేకపోయినా మరొక రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. భగవంతుడి పిలుపు అన్ని రంగాల్లో ఉంటుంది, అన్ని మతాల్లో ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మూలం ఒకటే. మన పరిస్థితులను బట్టి, కాలమానాన్ని బట్టి మనం భగవంతుని ఎంచుకుంటాం. కోరుకునేది కూడా మీరు మనస్ఫూర్తిగా మీ ప్రార్థనలో జనసేన మీకు అండగా నిలబడుద్దని మీకు అనిపించిస్తే, నేనేంటంటే దీన్ని నేను మీకు పొలిటికల్గా మిమ్మల్ని ఆకట్టుకోవాలని నేను మాట్లాడేది మనస్ఫూర్తిగా, నేను మీకు అండగా నిలబడతాను. ఆ భగవంతుడి పిలుపు మేరకు మీకు ఏమనిపిస్తే మీరు వచ్చేయండి. థ్యాంక్ యూ. జై. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని? ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం, కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి, ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? నేను సూడో సెక్యులరిస్ట్ కాదు, మూకమ్ముడి. మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు
అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి నేను సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. 40 మందిని మత మార్పిడి చేశారు నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్ లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఓట్లు పోతాయనా మీకు? అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటలను వక్రీకరించి ఇలాంటి చేస్తే ఊరుకునే. ఇటువంటి వెధవలకి అధికారం వస్తే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరినీ భయంకరంగా హింసిస్తారనడానికి ఇదే నిదర్శనం. మనసు నిండా విషం పెట్టుకుని క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి క్రైస్తవ్యం మీద చేస్తున్న కుట్ర ఇది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాం, మరలా అధికారాన్ని ఇచ్చి క్రైస్తవులకి అండగా నిలబడతానన్న వ్యక్తికి మనం ముందుగా నడుద్దాం. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సోదరుడు, ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. రాబోయే 2024 సంవత్సరంలో జరగబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం కావాలో, ఎవరు పీఎం కావాలో అది దేవుడు నిర్ణయిస్తాడు. అది మన చేతిలో లేదు. అందుకే కొలసి పత్రిక 1వ అధ్యాయం 16 వాక్యములు ఇలా సెలవించబడింది. సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడును. చూశారా? ఒక సింహాసనంలో రాజుగారు ఉండాలన్నా దేవుడు అతను నిలబడతాడు. మరి ప్రభుత్వంలో నిలబడాలన్నా ఒక సీఎంఓ పిఎం దేవుడు అతన్ని నిలబెట్టగలుగుతాడు. ప్రధానులైనను, మన భారతదేశానికి ప్రధానులైనా సరే అతను నిలబెట్టే వాళ్ళే ప్రధానమంత్రి అవుతాడు. అలాగే అధికారులు, అది ఎండిఓ ఆఫీస్ కావచ్చు, అది ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ప్రతి గవర్నమెంట్ జాబ్ కలిగిన వాళ్ళు దేవుడు నిలబెట్టే వాళ్ళు, దేవుడు నిర్మించిన వాళ్ళు మాత్రమే జాబు చేస్తారా కానీ మరి ఎవరు జాబు చేయలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, రాబోయే ఎలక్షన్లో 2024లో మంచి ప్రధానమంత్రి కావాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో మంచి సీఎం కావాలని మీరు దేవుడికి ప్రార్థన చేయండి. దేవుడు తుది తీర్పు ఇచ్చేది, జడ్జిమెంట్ ఇచ్చేది దేవుడు. ఈ వాక్యం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకం పరమ తండ్రి, మీ శ్రేయాభిలాషి థామస్ రెడ్డి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.